నమస్కారం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. వేదమంత్రం తెలియజేస్తుంది ద్విపదే చతుష్పదే అని. భగవానుడికి 84 లక్షల జీవరాశులు కూడా సంతానమే కాబట్టి ఇంతమంది యొక్క పాలన పోషణ చూడవలసిన బాధ్యత ఆయనదే కాబట్టి కేవలం 2 కాళ్ళు ఉన్నటువంటి మన మానవ జాతిని మాత్రమే ఉద్ధరించడం కాకుండా చతుష్పదే 4 పాదాలు ఉన్నటువంటి జాతులకి కూడా సుఖాన్ని కలగజేసేవాడు ఆయన అని చెప్పింది వేదమంత్రం. ఈరోజు కనుమ కాదు కనుప పులు అని తెలుగులో మాట ఉంది. పులు అంటే గడ్డి, కనుము అంటే పశువు. పశువుకి ఏర్పాటు చేయబడ్డ పులు గడ్డి కాబట్టి కనుము పులు కలిపితే సంధిలో పవర్ణాలు అవుతాయని చెన్నై సూరి చెప్తాడు. కాబట్టి కొండకుచో నామవాది కనువాదులకు పవర్ణంబులు అవుతాయి అని చెప్పాడు. కాబట్టి కనుప పులు అనే అనాలి తప్ప కనుము అనే అనాలి తప్ప కనుమ అని అనకూడదు. అంచేత పశువులకి పూజ నిరంతరం జరగవలసింది ఈ రోజున అని స్పష్టంగా తెలుస్తుంది. పశువులన్నింటినీ యజమానే స్వయంగా ఎండుగడ్డితో చక్కగా తోమి, పూర్వం రోజుల్లో అన్నిట్లోనూ చెరువుల్లోనే స్నానాన్ని చేయించేవారు పశువులకి. ఆ పశువుల్ని చక్కగా అలా నీళ్లతో బాగా యజమాని స్వయంగా తోమబడ్డటువంటి పశువుని తీసి ఒడ్డుకి తీసుకురావడమో లేక ఒడ్డుకే తెచ్చి స్నానాన్ని చేస్తే అక్కడో నిలపడమో చేసి పూర్తిగా ఒళ్ళంతా తడిపోయి ఆరిన తర్వాత ఆవైనట్లయితే ముఖానికి పసుపు రాసి కుంకుమని పెట్టి, ఎద్దయినట్లయితే మొత్తం అంతా ఒళ్ళంతా కడిగేసిన తర్వాత నుదుడికి కుంకుమను బొట్టుని పెట్టి, ఎద్దయినట్లయితే కొమ్ములకి చక్కనైనటువంటి పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసి, ఆ కొమ్ములకి పైన ఆ విధంగా ఒక గిట్టల్లా ఉండే ఓ ప్రత్యేకమైనటువంటి వాటిని మనం పావులు ఆడుకుంటూ ఉంటామే, అట్లాంటి వాటిని బోలుగా ఉండేలా చేసి దానికి దీనికి ఏర్పాటు చేసి, నడుముకి చక్కనైనటువంటి పటకాన్ని ఏర్పాటు చేసి, ఇంత బలిష్టమైనటువంటిది ఈ వృషభమని తెలియచేస్తూ అటువంటి వృషభాన్ని ఊరంతా తిప్పుతారు. అలాగే ఆవులైనట్లయితే ముఖానికి పసుపుని రాసి కుంకుమని పెట్టి, కొమ్ములకి చక్కనైనటువంటి రంగురంగుల పుష్పాలతో అలంకరణ చేసి చక్కని చెండుల్ని పెట్టి, నడుముకి అలాగే వెనుక భాగానికి కూడా పూలతో అలంకరణని చేసి, మెడలో చిన్నని గంటలు ఆవులకి, పెద్దగా ధ్వనించే గంటల్ని ఎద్దులకి ఏర్పాటు చేసి, ఆవులైనట్లయితే పాదాలకి పసుపు కుంకుమని 4 పాదాలకి పూసి వాటిని కూడా ఎద్దులతో కలిపి అలా ఊరేగిస్తారు ఊరంతా. ఎందుకని? ఆవులన్నీ ఉన్నాయి కాబట్టి పాడి మనకి లభించింది, ఎద్దులన్నీ ఉన్నాయి కాబట్టి పంట లభించింది. ఈ పాడి ఆ పంట లేకపోతే మేము జీవించలేమనే కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తూ ఊరంతా తిప్పడం. అలా తిరిగితే ఖచ్చితంగా ఆ గ్రామం, ఆ నగరం, ఆ పట్టణం, ఆ దేశం చక్కగా సుభిక్షంగా ఉంటాయని వ్యాస భగవానుడు చక్కగా భారతంలో తెలియచేశాడు. అటువంటి అమోఘమైనటువంటి ఈ కనుము పండుగ రోజున ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఊరంతా ఈ ఎద్దుల్ని ఆవుల్ని కలిపి తిప్పినట్టయితే పైనుండేటటువంటి ఆ పరమేశ్వరుడు చాలా ఆనందపడతాడు. వృషభం వాహనంగా కలిగినటువంటి శంకరుడు, అలాగే ఏ అమ్మవారు ఉన్నారో ఆవిడ కామధేనువు విషయంలో చాలా శ్రద్ధని చూపించేటటువంటిది కాబట్టి ఆ కామధేనువు చాలా ఆనందపడుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ముఖంలోని ఆనందాన్ని అమ్మవారు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎద్దులని ఆవులని ఊరంతా అలంకరించి మరీ తిప్పాలి. అయితే ఈ రోజంతా మనం మననం చేసుకుంటూ ఉండాల్సినటువంటి మంత్రం ఏమిటి? పశుపతయే నమః, పశుపతయే నమః, పశుపతయే నమః. పశువులన్నిటికీ ప్రీతిని కలిగించడంలో ఇష్టమైన వాడివి, పశువులకి అధినేత అయినటువంటి వాడివి, పశువుల రక్షణని పోషణని చూస్తూ ఉండేవాడివి, అయినా నీకు నమస్కారం అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ పశుపతయే నమః. ఒకవేళ ఊళ్ళో కానీ అలా పశువుల్ని ఊరేగించకపోతే ఎద్దులు ఆవులు అలంకరింపబడి అలా తిరుగుతున్నట్టుగా ఒకసారి మనసులో ఊహించుకొని
పశుపతయే నమః అని కానీ అనుకున్నట్టయితే చక్కని పశు సంపద లభిస్తుంది. మేము అసలు పశువుల జోలికి పోము అన్నట్టయితే పాడి పంటకి ఏమాత్రము లోటు లేకుండా జీవితం జరుగుతుంది. కాబట్టి రోజంతా మననం చేసుకుంటూ ఉండాల్సిన మంత్రం పశుపతయే నమః అనేది. స్వస్తి.